హే వ్యూవర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అండ్ లైఫ్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. సో మనందరికీ ఒక డౌట్ ఉంటుంది, ఏంటంటే ఏది లవ్, ఏది అటాచ్మెంట్ అని. చాలామందికి అలవాటు అయిపోయిన తర్వాత ఆ బంధాన్ని విడిపోలేకపోతూ ఉంటారు. అది నిజమైన ప్రేమేనా, లేదు ప్రేమ అనేది వేరే ఉంటుందా, దాని డిఫరెన్స్ క్లియర్గా తెలుసుకుందాం, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో రిలేషన్షిప్ వర్సెస్ లవ్, అసలు ఏంటి సార్ ఆ రెండింటికి మధ్య క్లియర్ డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలి? సో అటాచ్మెంట్ అండ్ లవ్, వెన్ ఇట్ కమ్స్ టు దిస్, చాలా మంది ఏంటంటే ఇదంతా ఒకటే అనుకుంటారు. లైక్ లవ్ ఉన్న చోట అటాచ్మెంట్ ఉంటుంది, అటాచ్మెంట్ దగ్గర లవ్ ఉంటుంది, ఇంటర్ డిపెండెంట్ అనుకుంటారు. కానీ యాక్చువల్గా రెండు వేరు. అటాచ్మెంట్ ఈస్ డిఫరెంట్, లవ్ ఈస్ డిఫరెంట్. సో అసలు బేసిక్ డిఫరెన్సెస్ ఏంటి అనేది లెట్ us ట్రై టు అండర్స్టాండ్. లవ్లో జనరల్గా ఏంటంటే వెన్ యూఆర్ లవింగ్ సమ్వన్, మనం ఏంటంటే వాళ్ళ హ్యాపీనెస్ కోరుకుంటాం. జనరల్గా వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని వీ విల్ థింక్ అబౌట్ ది అదర్ పర్సన్. బట్ జనరల్గా ఏంటంటే సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇన్ అటాచ్మెంట్ ఇట్ ఈస్ మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్. అంటే నాకు ఏదైతే ఆనందాన్ని ఇస్తుందో, సి సమ్ పీపుల్ దే గెట్ అటాచ్ టు వాళ్ళ సెల్ ఫోన్ డివైజెస్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ డివైజెస్, ఇవంతా కూడా అటాచ్మెంటే. ఇక్కడ ఏంటంటే నా ఆనందం కోసం నేను ఏదైనా దగ్గర పెట్టుకుంటున్నాను అని అంటే దట్ ఈస్ ప్యూర్లీ అటాచ్మెంట్. కానీ ఇప్పుడు చూడండి, లవ్లో ఏంటంటే ఐఎమ్ థింకింగ్ మోర్ అబౌట్ ది అదర్ పర్సన్స్, వాళ్ళ ఆనందం, సో వాళ్ళ వెల్ బీయింగ్, దాని గురించి ఆలోచించడం అనేసి. సో దట్ ఈస్ ద ఫస్ట్ డిఫరెన్స్ అండి. సెకండ్ డిఫరెన్స్లో ఏంటంటే మనం ఒకరిని లవ్ చేసినప్పుడు ప్రతి మనిషిలో ఏదో ఒక ఫ్లా ఉంటుంది కదా, ఏదో ఒక డ్రాబ్యాక్ అనేది ఉంటుంది. లవ్లో ఏంటంటే ఆ డ్రాబ్యాక్ని యాక్సెప్ట్ చేస్తాం మనం. వాళ్ళలో ఉన్న డ్రాబ్యాక్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, యాక్సెప్ట్ చేస్తాం. అటాచ్మెంట్ అనే ఒక రిలేషన్లో ఏమవుతుంది అని అంటే ఆ డ్రాబ్యాక్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాం మనం. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, కొందరికి ఏంటంటే మెమరీ లాస్ బాగా ఎక్కువ, లైక్ ఊరికూరికనే మర్చిపోతూ ఉంటారు. సో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో జనరల్గా హస్బెండ్కి ఎన్నో పనుల వల్ల ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ కొన్ని మర్చిపోతూ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యన లవ్ ఉన్నప్పుడు, లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో లవ్ ఉన్నప్పుడు వైఫ్ అది అర్థం చేసుకుంటుంది. ఏంటంటే సరే ఎన్నో పనులు ఉన్నాయి కదా, అందులో ఇది మర్చిపోయాడులే అని అర్థం చేసుకొని ఎక్కువగా ఏం మందలించకుండా, లేకపోతే అలా యాక్సెప్ట్ చేశారు అని అంటే దట్ ఈస్ ప్యూర్ లవ్ అండి. అలా కాకుండా నీకు ఆ మాత్రం గుర్తుండదా, ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని ఇలాంటి ఏదైనా బిహేవియర్ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ అ సైన్ ఆఫ్ అటాచ్మెంట్, నాట్ అ సైన్ ఆఫ్ లవ్. సో దట్ ఈస్ ద సెకండ్ డిఫరెన్స్. ఏంటంటే ఇలాంటి ఏదైనా లోపాలు ఉన్నాయి అని అంటే అవిటిని యాక్సెప్ట్ చేస్తే దట్ ఈస్ లవ్. దాన్ని మార్చడానికి ట్రై చేస్తున్నా, లేకపోతే దాన్ని పిన్ పాయింట్ చేస్తున్నారు అని అంటే దట్ ఈస్ ప్యూర్లీ అటాచ్మెంట్ విత్ ది అదర్ పర్సన్ అనమాట. దట్ ఈస్ ది సెకండ్ డిఫరెన్స్. ది అదర్ డిఫరెన్స్, ఈ లవ్కి ఇంకా దీనికి అదర్ డిఫరెన్స్ ఏంటంటే ఒక టూ పీపుల్ వెన్ దే ఆర్ ఇన్ లవ్, వాళ్ళు దగ్గర ఉన్నప్పుడే కాదు, వాళ్ళు దూరంగా ఉన్నా కూడా దే విల్ ఫీల్ దట్ కనెక్ట్ అనమాట. ఆ సెన్స్ ఆఫ్ కనెక్ట్ అనేది మనకి తెలుస్తుంది. సో ఒక్కొక్కసారి ఏంటంటే ట్రావెల్ చేస్తూ ఉంటారు ఫర్ డిఫరెంట్ రీజన్స్, ఆఫీస్ పని మీద అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళటం కానివ్వండి. సో అట్లా వాట్ ఎవర్ రీజన్స్, మన లవ్డ్ పర్సన్ కనుక ఒకవేళ అవుట్ ఆఫ్ స్టేషన్ అట్లా మనకి దూరంగా వెళ్ళినప్పుడు ఏంటంటే వీ విల్ అండర్స్టాండ్ అండ్ ఆ కనెక్ట్ అనేది ఇంకా ఫీల్ అవుతాం. మనం మిస్సింగ్ ఫీలింగ్ అనేది రాదనమాట, కనెక్ట్ అనేది ఫీల్ అవుతూ ఉంటాం. మనతోటే ఉన్నారు, కొన్ని రోజులకు మాత్రమే బయటికి వెళ్ళారు అనే ఫీల్ ఉంటుంది. అలా కాకుండా వెళ్ళినప్పటి నుంచి రెస్ట్లెస్గా ఫీల్ అయిపోయి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చింది అనుకోండి, లేడు నా దగ్గర, లేకపోతే ఆ అమ్మాయి నా దగ్గర లేదు, ఎక్కడుందో, ఎవరితోటి ఉందో అనే ఇట్లాంటి ఇన్సెక్యూరిటీస్ వస్తూ ఉంటాయి అనమాట. దట్ ఈస్ అ ప్యూర్ సైన్ ఆఫ్ అటాచ్మెంట్ అనమాట. సో లవ్లో ఏంటంటే మన వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు దూరంగా ఉన్నా కూడా ఆ కనెక్షన్ అనేది ఇంటాక్ట్ ఉంటుంది, మనకి నమ్మకం ఉంటుంది, అండ్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ దాట్. బట్ ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేస్తుంది. అండ్ ది లాస్ట్ డిఫరెన్స్ ఏంటంటే జనరల్గా వెన్ వి లవ్ సమ్వన్, వాళ్ళకి ఇవ్వాల్సిన ఇండిపెండెన్స్, వాళ్ళ ఇండిపెండెన్స్కి మనం ఇచ్చే రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో మనతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట, లైక్ యూనో ఐఎమ్ అన్ ఇండిపెండెంట్ పర్సన్, నాకు కావాల్సింది నేను చేయగలుగుతున్నాను అనే ఒక ఇది ఉంటుందన్నమాట. అఫ్కోర్స్ దానికి కూడా లిమిటేషన్స్ అనేది ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అటాచ్మెంట్, ఇక్కడ ఏంటంటే కంట్రోలింగ్ బిహేవియర్ వస్తుంది. సో ఆ ఇండిపెండెన్స్ అనేది ఇవ్వరనమాట. నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా నాకు చెప్పి పోవాలి, నువ్వు రైట్, నేను చెప్పిన దగ్గరికే నువ్వు పోవాలి, నేను చెప్పిన వాళ్ళతోనే నువ్వు పోవాలి, నాతోటే ఉండాలి, ఇలాంటి బిహేవియర్ ఉంటుంది చూడండి, దట్ ఈస్ అ సైన్ ఆఫ్ అటాచ్మెంట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే
అటాచ్మెంట్ అనేది ఒక నెగటివ్ ఫినామినా అని చెప్పట్లేదు నేను ఇక్కడ, చాలా నెగటివ్, దానికి దూరం ఉండాలి, లవ్కి దగ్గర ఉండాలని చెప్పట్లేదు నేను. వీ హ్యావ్ డిఫైన్ ది క్వాలిటీస్. అయితే ఈ క్వాలిటీస్లో నేను డిఫరెన్సెస్ చెప్పాను కదా, బట్ మోస్ట్ టైమ్స్ ఏమవుతుందంటే ప్రతి పర్సన్లో ఓవర్లాపింగ్ ఉంటుందన్నమాట. సో నేను చెప్పిన క్వాలిటీస్ అన్నీ ఉండవు ఒకరి దగ్గర. కొందరు ఏంటంటే ఆ ఎమోషనల్ కనెక్ట్ ఫీల్ అవుతారు కానీ మళ్ళీ కంట్రోల్ చేస్తుంటారు పక్కన వాళ్ళని. సో ఇట్ విల్ బి మిక్స్చర్ ఆఫ్ ఇట్ అనమాట. సో జనరల్గా ఎవ్రీ పర్సన్ ఏంటంటే కొన్ని అంటే లవ్ ఇంకా అటాచ్మెంట్ అనేది ఇట్స్ ఎ మిక్స్డ్ రియాక్షన్, ఇది మిక్స్డ్ ఫీలింగ్. కాబట్టి జనరల్గా ఏంటంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం, అన్నారు నేను లవ్ చేస్తున్నానా లేకపోతే ఇది అటాచ్మెంటా ఏంది అని అర్థం కాకుండా ఉన్నాము అని అంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఈ మిక్స్డ్ ఫీలింగ్స్ అనేది ఉంటుంటాయి జనరల్గా. సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్. ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా చాలా మంది కపుల్స్ లో ఇవన్నీ ఈ సినారియోస్, ఈ క్వాలిటీస్ ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంటాయి. వాళ్ళందరికీ డౌట్స్ వస్తాయి ఇప్పుడు. అవును అటాచ్మెంట్ లవ్ అని. అవును అవును. సో ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అంటే ప్యూర్ అటాచ్మెంట్ ఉంది అని అంటే మేబీ దట్ రిలేషన్ ఇస్ నాట్ కరెక్ట్. ప్యూర్ లవ్ ఉంది అని అంటే యు ఆర్ వెరీ లక్కీ. ఇట్స్ ఎ మిక్స్చర్. మోస్ట్ టైమ్స్ ఏంటంటే ఇట్స్ ఎ మిక్స్చర్ ఆఫ్ బోత్. దాన్ని బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ అల్టిమేట్లీ మీరు మీ యూనో పార్ట్నర్ తోటి హ్యాపీగా ఉన్నారా లేదా అనేది ఇంపార్టెంట్. అది హ్యాపీగా ఉన్నారు అని అంటే మేబీ మీ లవ్ అనేది ఇట్ ఈస్ ఓవర్ షాడోయింగ్ దిస్ అటాచ్మెంట్. హ్యాపీగా లేరు అని అంటే అటాచ్మెంట్ ఈజ్ ఓవర్ షాడోయింగ్ యువర్ లవ్. అండ్ సమ్ టైమ్స్ అంటే విడిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరికి సార్ ఎక్కువ పెయిన్ ఉంటుంది? అంటే అటాచ్మెంట్ ఉన్న కపుల్ కి ఎక్కువ పెయిన్ ఉంటుందా, లేదు లవ్ లో ఉన్న కపుల్ కి ఎక్కువ పెయిన్? అటాచ్మెంట్ వాళ్ళకి ఎక్కువ పెయిన్ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు లవ్ లో ఉన్న పర్సన్ కూడా వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎట్లుంటదంటే మన ఇద్దరికి వర్కౌట్ అవ్వట్లేదు, మనం విడిపోతున్నాము అంటే ఇప్పుడు ఏంటి, నువ్వు నాతో ఉండే కంటే కూడా నువ్వు నాతో లేవంటే ఎక్కువ హ్యాపీగా ఉంటావు కదా, నీ హ్యాపీనెస్ నాకు కావాలి. సమ్వన్ హూ లవ్స్ వాళ్ళు ఏంటంటే అవతల వాళ్ళ హ్యాపీనెస్ గురించి కూడా ఆలోచిస్తారు, వాళ్ళ ఓన్ హ్యాపీనెస్ గురించి ఎప్పుడు ఆలోచించరు. సో సరే వర్కౌట్ అవ్వట్లేదు, నువ్వేమంటున్నావు విడిపోతే హ్యాపీగా ఉంటా అంటున్నావు కదా, ఫైన్, నీ హ్యాపీనెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ అని. అలా ఏంటంటే విడిపోయినా కూడా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా అని వీళ్ళు కూడా బాధ తక్కువ ఉంటుంది అనమాట, బికాజ్ ఎనీవేస్ దే ఆర్ హ్యాపీ అనేసి. అటాచ్మెంట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ ఇన్సెక్యూరిటీస్, నువ్వు నాతోటే ఉండాలి ఇంకెవరితో ఉండద్దు అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి కపుల్స్, అటాచ్మెంట్ ఎక్కువ ఉన్న కపుల్స్లో విడిపోయినప్పుడు ఏంటంటే వాళ్ళు మెంటల్ ట్రోమా ఎక్కువైపోతుంది అనమాట. వాళ్ళు తీసుకోలేరు దాన్ని. లైక్ యూనో ఇప్పుడు ఈ అమ్మాయి నాతో విడిపోతుంది లేకపోతే ఈ అబ్బాయి నాతో విడిపోతున్నారు అని అంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో వేరే వాళ్ళతో ఉంటారు. సో నా పిల్ల వేరే వాళ్ళతో ఉండడం ఏంది, లేకపోతే నా పోరడు వీడు వేరే వాళ్ళతో ఉండడం ఏంది, ఇలాంటి థాట్స్ ఎక్కువ ఆ అటాచ్మెంట్ ఉన్న వాళ్ళ మధ్యలో వస్తుంటుంది అన్నమాట. అంటే మోస్ట్లీ ఇంకొక కేసెస్ ఏంటంటే స్ట్రైట్లీ ఉంటుంది వాళ్ళకి, అంటే మిస్ అవుతున్నప్పుడు నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని ఒక మాట ఉంటుంది. అది లవ్ లాగే కనిపిస్తుంది, అంటే నువ్వు లేకుండా నా లైఫ్ నేను ఇమాజిన్ చేసుకోలేను, బ్రతకలేను. బట్ ఇది అటాచ్మెంట్ ఏమో అనే డౌట్ కూడా వస్తుంది, అంటే బ్రతకలేకపోతున్నామంటే లేకుండా అంత అలవాటు పడిపోయాం, ఆ అటాచ్మెంట్ అలా ఉంది అని. సో ఎలా చూడాలి సార్? నువ్వు లేకుండా నేను బ్రతకలేను అనేది కామన్ ఫ్రేజ్ ప్రతి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ, ఆ ఫ్రేజ్ ని ఎలా చూడాలి సార్? ఇట్ ఈస్ అ ప్యూర్ కేస్ ఆఫ్ అటాచ్మెంట్ అండి. నువ్వు లేక నేను బతకలేను అంటే ఇట్స్ ప్యూర్ కేస్ ఆఫ్ అటాచ్మెంట్. మనం వాళ్ళకి అడిక్ట్ అయిపోయి ఉన్నాము, లేకపోతే ప్యూర్ అటాచ్మెంట్ అనేది ఒక కోర్ లెవెల్లో ఉంది. బికాస్ నిజంగా నేను ఒక పర్సన్ ని లవ్ చేస్తున్నాను అనుకోండి, వాళ్ళు నాతో ఉండాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఎక్కడున్నా, వాళ్ళు నాతో ఉన్నా లేకపోయినా నేను ఒక పర్సన్ని లవ్ చేస్తున్నాను అంటే దట్ లవ్ ఈస్ గోయింగ్ టు స్టే ఫర్ ఎవర్ అంటిల్ ఐ డై. నేను చనిపోయేంత వరకు కూడా వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాను నేను. సో అంతేగాని వాళ్ళ పక్కనే ఉండాలి, అప్పుడే నేను వాళ్ళ గురించి ఆలోచిస్తాను, లేకపోతే ప్రేమిస్తున్నాను, లేకపోతే నేను చచ్చిపోతాను, అట్లా కాదు. నువ్వు ఎక్కడున్నా సరే మై లవ్ టువర్డ్స్ యూ విల్ బీ ద సేమ్ అనే థాట్లో ఉన్నారనుకోండి, నువ్వు లేక నేను చచ్చిపోతాను అనేది డైలాగ్ అనేది రాదనమాట. సో ఇళయరాజా గారి మ్యూజిక్, మణిరత్నం గారి మూవీలో చాలా భలే చెప్పారు అసలు. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. యూ వెల్కమ్. That's all for now. This is Darshan signing off. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.